సస్పెండ్ చేయడం అన్నది సంప్రదాయం, అది నైతికం. ఆ నైతికత వైసీపీ పాటించట్లా. ప్లస్ అలా ఆరోపణలు వచ్చినప్పుడు మావాడు మంచోడే వెనకేసుకొచ్చే దరిద్రం ఎక్కువ. పైగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా ఇంకా బలం పెంచుతుంది ఆరోపణకి, నిజమేనేమో అని. అంటే ఎవరు అలా పారిపోలేదు కదా, ఎందుకు వెళ్ళలేదు? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనం చెప్పినట్టు ఆయన ఆరోపణలు వచ్చినాయి, వాళ్ళ భార్య ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? మామూలు ఇష్యూస్. జోగి రమేష్ మీద వచ్చింది, ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? ఆయన కూడా పారిపోయాడని రాశారుగా కొన్ని రోజుల పాటు. అవును, ఆయన కుమారుడు ఆయన మీద ఇద్దరి మీద ఆరోపణలు. వాళ్ళు కొన్ని రోజులు కనిపించలేదని రాశారుగా, పారిపోయారు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఈ మీడియా దగ్గర కూడా నైతికత లేదు. అదే కదా, వాళ్ళు కోర్టులో ట్రై చేసుకునేదాకా వదిలిపెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు వల్లభనేని వంశీ ఉన్నాడు, కోర్టులో బెయిల్ కోసం ట్రై చేశాడు, కొడాలి నాని ట్రై చేశాడు, ఆ వచ్చేలోపు పారిపోయారని రాసేస్తున్నారు. అది తర్వాత కదా, ముందైతే అతను పారిపోయాడని రాశారు, ఎక్కడ ఉన్నాడు వెంటాడుతున్నారు. కాబట్టి ఆ ట్రోలు ఆ వార్తల్ని నేను నమ్మను. బేసిక్ గా వెళ్ళిపోయి ఉండొచ్చు, కోర్టులో తేలిన తర్వాత అయితే రావాల్సిందే. అతను కోర్టు కోసమే వెళ్తారు, అంతేగాని శాంతం రాష్ట్రం విడిచి పారిపోరు. ఎక్కడో ఉంటారు, ముందు కోర్టులో వాళ్ళ లాయర్ల ద్వారా అయ్యేదాకా ఉంటారు. కాకపోతే ఇట్లాంటి ఎక్కువ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా తప్పుడు కిందనే ఉంటది అది. అదే కదా, రైట్. చూద్దాం, నిజంగా ఇది ఆరోపణలో వాస్తవం ఉంటే అదొక మచ్చ అవుతుంది వైసీపీకి. నిజంగా పారిపోయారా లేదంటే ఎక్కడైనా ఉన్నారా?